దసరా రోజు రాముడు రావణుడిని చంపాడని మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, తెలంగాణలో మనము దసరా నాడు జమ్మి లేదా అప్టాకు ఇచ్చి దాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తామో? రండి ఒక కథ చెప్తాను. అయితే పాండవులు బహిష్కరణలో ఉన్నప్పుడు వాళ్ళ వస్త్రాలని జమ్మి చెట్టు కింద దాచారంట. 13 years లేటర్ మళ్ళీ వాళ్ళు అదే జమ్మి చెట్టు కిందికెళ్ళి చూస్తే ఆ వస్త్రాలన్నీ పాడవకుండా అలానే ఉన్నాయంట. అప్పుడు పాండవులు అపరిజితా దేవిని తలుచుకొని కౌరవుల పైన గెలుపు సాధించారంట. అప్పటి నుంచి జమ్మి ఆకు ప్రొటెక్షన్, పవర్ ఇంకా విక్టరీకి సింబల్ అయిపోయింది. మరి అట్టాకు దువ్వదై కౌత్స అనే ఒక శిష్యుడు తన గురువుకి గురు దక్షిణ ఇవ్వాలి అని అనుకుంటే తన దగ్గర వెల్త్ లేదు. అయితే తన డివోషన్ ని చూసి లార్డ్ కుబేరా ప్రసన్నమయ్యి అప్ట చెట్టు మీద గోల్డ్ కాయిన్స్ లాగా వర్షం చూపించాడంట. అప్పటి నుంచి ఈ ఆకులు గ్రీన్ గోల్డ్ అని పిలువబడ్డాయి. ఇంకా ఇవి ప్రాస్పెరిటీ ఇంకా వెల్త్ కి సింబల్ అయ్యాయి. విక్టరీ, పవర్, స్ట్రెంగ్త్, వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ కోసం మనము జమ్మి ఇంకా అప్టాకుని ఎక్స్చేంజ్ చేసుకుంటాము. ఇంకా ఒకరికొకరం విష్ చేసుకుంటాము. తెలంగాణలో ఇంకొక చాలా అందమైన సాంప్రదాయం అలాయ్ బలాయ్. అందరికి హగ్ ఇవ్వడం, బంగారం ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఫోక్ సాంగ్స్, ఫుడ్ ఎంజాయ్ చేయడం, కాస్ట్, క్రీడ్ అన్ని వదిలేసి ఒకటిగా కలిసే సెలబ్రేషన్. నిజమైన గెలుపంటే ఇవిల్ని చంపడం కాదు, అందరితో కలిసి యూనిటీగా ఉండడం. అయితే ఈ స్టోరీస్ మీకు ముందే తెలుసా? ఇంకా ఇలాంటి స్టోరీస్ వినాలనుంటే నన్ను ఫాలో చేయండి. హ్యాపీ దసరా.